అన్నట్టు మీరు ఇక్కడ మీరు అక్కడ పని చేయలేదా? లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. పాతవన్నీ ఎందుకు మీరు తెస్తారు? సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. వినాలా సార్, సబ్జెక్ట్ కన్ఫైన్ అవుతున్నాం. మా రోజా గారిని ఆ డైమండ్ రాని ఆ సోయగాలు చూడు, నా వంపు చూడు, నా సొగసు చూడు అని సాక్షాత్ స్పీకర్ మాట్లాడినప్పుడు కళ్ళు కాకులకి వెళ్ళినా ఎక్కడ పోయినాయి సార్ చట్టాలు? ఈ స్పీకర్ మాట్లాడారు కదా, ఎందుకు మరి ఆయన మీద కేసు పెట్టలా? ఇదే బండారు సత్యనారాయణ వైజాగ్ ఎమ్మెల్యే, నీ దగ్గర నా బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి, నువ్వెన్నిట్లో నటించావు, నీతో మొత్తం లంబాసు మాట్లాడినట్టు వ్యక్తి మీద చర్యలేవండి. ఇలా మాట్లాడతారు. దేవినేని ఉమా ఏం మాట్లాడాడు, బోండా ఉమా ఏం మాట్లాడాడు, బొద్ద వెంకన్న ఏం మాట్లాడాడు, సబ్జెక్ట్ లేనప్పుడు పాత సంఘటనలన్నీ బయటికి తెస్తారు. నేను అడుగుతున్నది ఏంటంటే పోసాని కేసుకు సంబంధించి మాట్లాడండి. వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టట్లా? మీరు పెట్టండి సార్, మీరు రిపోర్ట్ చేయండి, మీరు రిపోర్ట్ చేయండి. అదే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. మీరు పెట్టండి కంప్లైంట్. బోర్డు పెట్టాం సార్, బోర్డు కంప్లైంట్ పెట్టాం, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ మీద కంప్లైంట్. కోర్టుకు వెళ్ళండి, పోలీసులు డైరెక్ట్ చేయమని, కేసులు పెట్టమని కోర్టులకు వెళ్ళండి. పోలీస్ స్టేషన్లు మిమ్మల్ని పట్టించుకోవద్దు, మీకు తెలుసు కదా, మీకు అద్భుతమైన లాయర్ల వ్యవస్థ ఉంది కదా, వెళ్ళండి కోర్టులకి. సార్ ఖచ్చితంగా లీగల్గా ఖచ్చితంగా వెళ్తాం. న్యాయస్థానంలో మనం వేయవలసిన వాళ్ళ మీద రిపిటేషన్లు వేస్తాం. ఇక్కడ కంగారు పడవలసిన లేదు సార్. మనము ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఆ గరికపాటి వాక్యాలు చెప్తారండి, ఇంకొక ఆయనమో ఇంకొక వాక్యాలు చెప్తారని మనం చెప్పుకోవడం కాదు. మన పార్టీలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మన పార్టీకి ఉన్న వాళ్ళు ఎటువగా ఏ భాష వినియోగిస్తారని మనకు తెలియాలి కదా. మేము వ్యక్తిగత దోషణ అనేది కరెక్ట్ కాదు, ఎవరైనా ఓకే మేము చెప్తూ ఉన్నాం. వ్యక్తిగతగా హననం చేయడం కరెక్ట్ కాదు. కానీ మన పార్టీ పోసాని మాటల్ని మీరు సమర్థిస్తారా? ఆ ఒక్క మాట చెప్పండి, పోసాని మాటల్ని మీరు సమర్థిస్తారా చెప్పండి. ఎస్ సార్, నేను పోసాని కృష్ణమురళి గారు మాటలు సమర్థిస్తున్నారంటే ఒక రకంగా సమర్థిస్తాను సార్. ఆయన ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ పిల్లల మీద వాళ్ళ ఆవిడ పైన మీరు చేసినటువంటి భాషలు ఏంటంటే, మీరు ఫోన్ చేసి లంబాసు వినియోగించలేదా? వాళ్ళ ఆడపిల్లల మీద మీరు తిట్టలేదా? వాళ్ళ ఆవిడని తిట్టలేదా? ఎవరైనా నా ఇంటి పైన నా దాని మీదకి వచ్చినప్పుడు నేను ఎవరిని లక్ష్యం సార్? నాకు రోజు 13 కాల్స్ వస్తున్నాయి. ఎవడైతే ఎక్కువ సార్? నా ఇంటి మీదకి, నా ఆడపిల్లల మీదకి, మా ఆవిడ మీదకి, మా పిల్లల మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఎక్కువ? డోంట్ కేర్, ఎవరైనా ఎక్కువ కాదు. అంటే మీకు నచ్చినట్టు మీరు లంబాసం మీరు వేయచ్చు. మిమ్మల్ని తిట్టేసరికి ఏమో మీకు పౌరుషాలు వస్తాయా? మీరు కూడా సైలెంట్గా ఉండాలి కదా. ఇదే జనసేన పార్టీ పిల్ల సైనికులందరూ కూడా, ఈ పిల్ల పితృలందరూ కూడా వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈ పిల్ల సైనికులు ఎక్కడ పడుకున్నారు సార్? పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నారు సార్? పవన్ కళ్యాణ్ బుద్ధి పడలేదా? మీరు మతాల మధ్య కులాల మధ్య మీరు రగల్చినప్పుడు లడ్డు విషయంలోనే కులాల మధ్య కులకంపని లేపి మతాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత చర్యలు తీసుకోరు? ఇక్కడ ఒక వ్యక్తికి నువ్వు తిడితే చర్యలు తీసుకున్నప్పుడు కులాలకి మతాలకి తగలబెట్టి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాజ్యాంగబద్ధంగా ద్రోహి అంటే పెద్ద ద్రోహి. ఆయన అరెస్ట్ చేయాల ముందు. అంతేగాని మమ్మల్ని తిట్టాడండి, మా పవన్ కళ్యాణ్ తిట్టాడని అంటే మీరు అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళని, అరెస్ట్ చేయడానికి మీరు అధికారంలోకి వచ్చారు. 75 ఏళ్ల పెద్ద ఆయన్ని నోటీస్ ఇచ్చి సవ్యంగా ప్రాపర్గా డీల్ చేసి ఒకవేళ మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా డిఐజీ స్థాయి అధికారి వెళ్ళి లేదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మామూలు వెహికల్స్ తీసుకొచ్చేస్తారా? అది కరెక్టేనా? నేను ప్రాక్టికల్ హెలికాప్టర్ విమానాలు ఏమంటారా? లెట్ హిమ్ కంప్లీట్. హెలికాప్టర్ విమానాలు ఏమంటారా? తీసుకెళ్ళాలండి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అవునండి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆయన వయసు ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన ఏమన్నా పారిపోతాడా? దేశం నుంచి పారిపోయే వ్యక్తి వయసు కాదు సార్. ఇప్పుడు మీరు ఎలా తీసుకెళ్ళారు సార్? ఒక విక్టిమ్ని ఎవరైతే దానికి దీనికి ఉన్నాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన దానికి ఉన్నటువంటి హోదా ఏంటి? వాదాలు చూసి అరెస్ట్ చేస్తారా? వాదాలు తీసుకెళ్ళడానికి సఫారీ మర్యాదలు తీసుకెళ్తారా? ఇక్కడ బీహార్లో సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అర్హంగా తీసుకెళ్లారా? ఆయన ముఖ్యమంత్రే కదా, ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నాడు కదా, అర్హంగా తీసుకెళ్లారా? ఈయన మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు చట్టాలకి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి